ఇలా ఉన్న మీ ఓల్డ్ ఇమేజ్ ని ఇలా హెచ్డీలో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ఓల్డ్ ఇమేజ్ డ్యామేజ్ కానీ లేకపోతే బ్లర్ కానీ ఇంకా స్క్రాచెస్ కానీ ఇలా ఇమేజ్ ఉన్నట్టయితే ఆ ఇమేజ్ ని హెచ్డీలో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఎలానో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. దానికి చాలా సింపుల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు మనం దానికి జెమినీ AI అనేసి మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదన్నా మనం ఇది గూగుల్ అయినా చేయొచ్చు. అది ఎలానో చెప్తాను, ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూపించినట్టు చూడండి. ఈ ఇమేజ్ లో మనకు బ్లర్ ఇంకా స్క్రాచెస్ అనేది అక్కడెక్కడ డ్యామేజ్ గా కనిపిస్తుంది కదా. సో దాన్ని హెచ్డీలోకి ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. సో ఇక్కడ మనం జెమినీ AI అప్లికేషన్ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేశాం కాబట్టి మన మొబైల్లో, సో ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసినట్లయితే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది కదా. ఆ ఫొటోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో అది మన గ్యాలరీలోకి డైరెక్ట్ అవుతుంది. సో ఆ గ్యాలరీలో మనం ఏదైతే ఓల్డ్ ఇమేజ్ కానీ లేకపోతే ఏదైనా ఇమేజ్ మనము క్లారిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ పెంచుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆ ఇమేజ్ అనేది వచ్చింది. ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్ స్కేల్ ఇమేజ్ అనేసి కానీ ఎన్హాన్స్ ఇమేజ్ అనేసి దానికి ఇంకా మీరు ఏమన్నా అడ్వాన్స్ గా ఇంకా ఏమన్నా ప్రాంప్ట్ ను అడ్వాన్స్ గా యాడ్ చేయాలనుకున్నా కూడా ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీ కానీ ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కూడా ఆ ప్రాంప్ట్ ను సరిగ్గా ఇచ్చినట్లయితే మనకు ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది ఇంకా ఆ ఇమేజ్ యొక్క హెచ్డి బాగా కన్వర్ట్. సో ప్రాంప్ట్ అనేది సరిగ్గా ఇచ్చినట్లయితే ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన ఏదైతే ప్రాంప్ట్ ఉన్నదో ఆ ప్రాంప్ట్ ఇచ్చాము. ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ అప్ యారో ఉంది కదా. సో అప్ యారో మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు ఆ వీడియో ఆ ఇమేజ్ అనేది మనకు హెచ్డీలో కన్వర్ట్ అయ్యేది క్రియేటింగ్ ఇమేజ్ అనేసి కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత మనం ఓల్డ్ ఇమేజ్ కి ఇంకా మనం ప్రజెంట్ ఇప్పుడైతే ఏదైతే ఇమేజ్ అనేది జనరేట్ అయిందో ఆ ఇమేజ్ కి డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు మనకు ప్రజెంట్ జనరేట్ అయినటువంటి ఇమేజ్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఎంత క్లియర్ గా ఉందో. జూమ్ చేసి చూసినప్పుడు ఇక్కడ మనకి స్క్రాచెస్ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇమేజ్ లాగా బ్లర్ కానీ స్క్రాచెస్ కానీ లేవన్నమాట. సో ఇప్పుడు చూడండి ఓల్డ్ ఇమేజ్ అంతా మనకు క్లారిటీగా లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అయిన ఇమేజ్ మనకి చాలా క్లారిటీగా ఇంకా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా సేమ్ మనకు ఓల్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ లాగానే ఉంది, కానీ మనకు హెచ్డీలో కన్వర్ట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనము ఆ ఇమేజ్ ని ఓల్డ్ ఇమేజ్ ని బ్లర్ అయి ఉన్న ఇంకా డ్యామేజ్ ఉన్న ఇమేజ్ ని మనము హెచ్డీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఈ ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న ఇమేజ్ లో ఆ పూజకి సంబంధించి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో అలా కాకుండా మనం ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఇంకా దేవుడి ఫోటో కానీ ఇంకా లేకుంటే టెంపుల్ ఫోటో కానీ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ప్రాంప్ట్ ని కరెక్ట్ గా ఇచ్చినట్లయితే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము ప్రాంప్ట్ ప్లీజ్ చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ యాజ్ ఆ ఇమేజ్ ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో దేవుడు కానీ ఇంకా ఏది మీకు ఇంకా కావాల్సి అనుకుంటే నేచర్కి సంబంధించింది కానీ లేకపోతే ఇంకా ఏదైనా బైక్ కానీ ఇంకా డిఫరెంట్ మీ ఇమేజ్కి ఏదైతే కావాలనుకుంటున్నామో మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మీరు ఆ ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే మీ ఇమేజ్ యొక్క ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా చేసిన తర్వాత అప్పేర్ ఇచ్చినట్లయితే మనకు ఆ అప్పేర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ముందు ఇమేజ్ కి ఇప్పుడు ఇమేజ్ కి ముందు ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫుల్ డిఫరెంట్ గా చేంజ్ అయింది అనమాట. సో ముందున్న దానికి మనకు ఆ ఇమేజ్ లో అంత క్లారిటీగా దేవుని బొమ్మ అనేది లేదు. ఇక్కడ ఉన్న ఇమేజ్ లో మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ ఇమేజ్ అనేది జనరేట్ అయ్యింది అనమాట. సో ఈ విధంగా మనము మన ఇమేజ్ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దేవుని ఇచ్చాం కదా, దేవుని ఇచ్చిన తర్వాత మనకు ఆ ఇమేజ్ ఇంకా డిఫరెంట్ గా ఏమన్నా చేంజ్ చేయాలనుకున్నాం ఇక్కడ మనం ఇంకా కూడా డిఫరెంట్ గా ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే ఆ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేవుడి బొమ్మ కానీ దేవుడిది కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న ఫోజ్ కానీ అట్లా లేకుండా డిఫరెంట్ ఫోజ్ అంటే అబ్బాయి నడుచుకుంటా వచ్చేది విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా మనము ఏ ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే మనకు అలా కూడా ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ దానికి తగ్గట్టుగా ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్పేర్ మీద సో ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి సేమ్ ఇమేజ్ మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేంజ్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ కావాల్సిన విధంగా మనము చేసుకోవచ్చు. మీకు ఇంకా చాలా న్యాచురల్ గా కావాలనుకున్నా కూడా మనము ఇచ్చే ప్రాంప్ట్ బట్టి బేస్ అయి ఉంటుంది. మనము ఆ ప్రాంప్ట్ ఇంకా చాలా క్లియర్ గా ఇచ్చినట్లయితే ఆ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకా ఆ న్యాచురల్ లుక్ కానీ ఆర్టిఫిషియల్ లేకుండా చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. సో అలానే మీరు ఏదైనా ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఓల్డ్ ఇమేజెస్ కానీ
ఏదైనా ఉన్నట్లయితే సేమ్ అలానే మనం ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే సేమ్ ప్లీజ్ ఎన్హాన్స్ ద ఇమేజ్ క్లియర్ ప్లేసెస్, లేకపోతే మీకు ఏదైతే ప్రాంప్ట్ ఈజీగా అనిపిస్తుందో మనం తెలుగులో అయినా కూడా ఈ ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఆ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనం అప్ స్కేల్ చేసుకోవాలనుకున్న ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను సెకండ్ ఇమేజ్ కూడా ఇది చేశాను. ఆ సెకండ్ ఇమేజ్ యొక్క ఓల్డ్ ఇమేజ్ ఇంకా న్యూ ఇమేజ్ రెండు ఓపెన్ చేసి చూస్తే ఆ డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి. సో ఈ విధంగా మనము ఓల్డ్ ఇమేజ్ ని హెచ్డీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి క్లియర్ గా మీకు ఆ డిఫరెన్స్ అనేది ఓల్డ్ ఇమేజ్ కి కొత్త ఇమేజ్ కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మనము ఈ ఇమేజ్ కావాలన్నా కూడా అంటే ఈ ఇమేజ్ కైనా సరే నేచురల్ గా మనకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ను మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెంపుల్ కానీ ఇంతవరకు చెప్పినట్లు ఏదైనా కూడా మనము ఇది చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంపుల్ అని ఇస్తాను. ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ వీడియోకి ఈజీగా ఉండేట్టుగా అంటే షార్ట్ గా ఉండేట్టుగా ఇక్కడ లైక్ టెంపుల్ అనేసి ఇస్తాను. మీరు ఇంకా కానీ చాలా క్లియర్ గా రావాలనుకుంటే పిన్ టు పిన్ ఏదైతే చేంజెస్ కావాలనుకుంటున్నారో దాన్ని ఇంగ్లీష్ లో కానీ తెలుగులో మీకు ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ ఇమేజ్ కన్వర్ట్ అయ్యేదానికి ఇచ్చినట్లయితే మీకు ఆ ఇమేజ్ అనేది క్లియర్ గా న్యాచురల్ గా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను టెంపుల్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన ఇమేజ్, కానీ ఇది ఇంకా మనం క్లియర్ గా ఇచ్చినట్లయితే ఇంకా చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం మన ఇమేజ్ ని అప్ స్కేల్ చేసుకొని ఆ ఇమేజ్ కి మనం బ్యాక్గ్రౌండ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. జెమినీ ఏఐ అనేది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇంతవరకు మనం చెప్పుకున్నట్లు జెమినీ ఏఐ అప్లికేషన్ లోనే కాకుండా మనం గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ జెమినీ ఏఐ అని మనం సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేమ్ మనకు ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో మనకు అప్లికేషన్ లో సేమ్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఆ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఏమంటే ఫొటోస్ అని కాకుండా ఫైల్స్ అని ఉంది కదా, సో ఆ ఫైల్స్ మీద క్లిక్ చేయాలి. ఫైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది సేమ్ మన గ్యాలరీ ఉంది కదా, ఆ గ్యాలరీలోకి వెళ్తుంది. ఆ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనము ఏదైతే ఇమేజ్ మనము అప్ స్కేల్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ కానీ లేకపోతే ఏదైనా ఇంకా డిఫరెంట్ ఫిల్టర్స్ కానీ మీకు ఏదైతే మంచిగా అనిపిస్తాయో ఆ విధంగా మనము దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఇమేజ్ ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము దానికి తగ్గట్టుగానే మనము ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ప్లీజ్ చేంజ్ దట్ డిఫరెంట్ పోజ్ లైక్ హీరో కానీ రెఫరెన్స్ ఏదైనా ఇమేజ్ ఇచ్చి ఆ రెఫరెన్స్ పోజ్ లాగా చేయమన్నా కూడా ఆ పోజ్ ని చేస్తుంది. సేమ్ ఇక్కడ మనం ఇంతకుముందు చేసినట్లే ఎన్హాన్స్ చేసుకొని ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీని పెంచేందుకు మాత్రమే ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తాను. అలా కాకుండా మీకు డిఫరెంట్ పోజ్ కావాలన్నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలన్నా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మూవీ స్టిల్ ఉన్నట్లయితే ఆ స్టిల్ కి సంబంధించి రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి మీ ఇమేజ్ ఇచ్చి ఆ స్టిల్ లాగా చేయమన్నా కూడా మనము ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఎన్హాన్స్ మాత్రం ఇచ్చాను కాబట్టి సో మన ఇమేజ్ అనేది ఎన్హాన్స్ అయింది. ఇక్కడ నేనేం చేశానంటే విత్ జూమ్ ఇన్ ఫ్రేమ్ అని ఇచ్చాను కాబట్టి జూమ్ ఇన్ ఫ్రేమ్, సో మనకి ఇమేజ్ అనేది ఇక్కడ జూమ్ అయ్యి మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ జూమ్ ఇన్ ఫ్రేమ్ లేకుండా నార్మల్ ఫోజే కావాలనుకున్నా కూడా మనము అలా ఏం జూమ్ ఇన్ ఫ్రేమ్ అనేసి ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఏదైతే ఉంటుందో జూమ్ ఇన్ ఫ్రేమ్ అని ఇచ్చేసిండే ప్రాంప్ట్ మనము రిమూవ్ చేసి నార్మల్ గా హెచ్డీలోకి కన్వర్ట్ చేసే కానీ ఇచ్చినట్లయితే సేమ్ మన ఇమేజ్ అనేది హెచ్డీలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం మన ఇమేజెస్ ని జెమినీ ఏఐలో ఇన్నిట్లో మనకు కావాల్సిన ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే బ్లర్ ఉన్న ఇమేజ్ కానీ లేకపోతే డ్యామేజ్ ఉన్న ఇమేజ్ కానీ ఫ్యామిలీ ఇమేజెస్ కానీ లేకపోతే రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ యొక్క పోజ్ కానీ ఆ ఇమేజ్ లాగా మన ఇమేజ్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.